మంచి ఉద్యోగం, నెల నెల ఆకర్షణీయమైన వేతనం. ఒక్కసారి ఉద్యోగంలో చేరితే షార్ట్ టైంలో టోటల్ లైఫే మారిపోతుందని చెప్పారు. ఏ ఉద్యోగం లేని వారు ఇలాంటి ఆఫర్ను వదులుకుంటారా? ఆలస్యం అమృతం విషం అన్నట్లుగా వెంటనే ఉద్యోగంలో చేరిపోయారు. ఏడాది నుంచి ఉద్యోగం చేస్తున్నారు. 10 నెలలు గడిచేసరికి అసలు విషయం అర్థమైంది. లైఫ్ మారిపోవడం అంటే ఇదేనా అని లబోదిబోమంటున్నారు. విశాఖలో జరిగిన ఆ ఘరానా మోసం ఏంటో మీరే చూడండి. ఇదిగో ఇక్కడ చూడండి. LTW IT BPO సర్వీస్ లిమిటెడ్ కంపెనీ ఇది. ఎక్సీడింగ్ ఎక్స్పెక్టేషన్ అనేది కంపెనీ ట్యాగ్ లైన్. పేరుకు తగ్గట్టుగానే ఉద్యోగుల అంచనాలను మించిపోయింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 150 మంది జీవితాలతో ఆటలాడింది సాఫ్ట్వేర్ కంపెనీ. మోసపోయిన బాధితులంతా కంపెనీని ముట్టడించారు. విశాఖలో విశాలమైన భవనాన్ని అద్దెకు తీసుకున్న నిర్వాహకులు అద్దాల క్యాబిన్లతో కలరింగ్ ఇచ్చారు. పదుల సంఖ్యలో డెస్క్ టాప్ కంప్యూటర్లు పెట్టి BPO సర్వీస్ పేరుతో బిల్డప్ ఇచ్చారు. తీయటి మాటలతో యువతీ యువకులను నమ్మించారు నిర్వాహకులు. నెల నెల ఆకర్షణీయమైన జీతంతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని ఊరించారు. ఒక్కొక్కరు లక్షల రూపాయలు పెట్టి ఇందులో చేరారు. అలా వందల మందిని చేర్చుకున్నారు. ఏడాదికి పైగా వందల మందితో పని చేయించుకున్నారు. నెల నెల జీతం ఇస్తామని చెప్పిన కంపెనీ నిర్వాహకులు 10 నెలల తర్వాత ఎలాంటి సమాధానం చెప్పారో బాధితుల మాటల్లోనే వినండి. 1,50,000 పే చేసి LTW కంపెనీకి వచ్చాను. ఇక్కడ నేను 2014 ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను. కానీ వీళ్ళు ఫస్ట్ 1 మంత్ 2 మంత్స్ శాలరీస్ బాగానే ఇచ్చారు. తర్వాత ఏమో మాకు శాలరీస్ బాగా ఇస్తున్నారని వేరే వాళ్ళు చెప్పించి మమ్మల్ని ఒక 4 జాయిన్ చేయించారు. మేము కూడా డబ్బులు కట్టి, వాళ్ళు మిగతా 4 కూడా డబ్బులు కట్టి జాయిన్ అయ్యారు. వాళ్ళు ఒక 4-5 మంత్స్ చేసిన తర్వాత శాలరీస్ ఇవ్వట్లేదని చెప్పి నన్ను అడిగితే, మేనేజ్మెంట్ని అడిగితే నాకు సంబంధం లేదని ఇస్తే నేను కొంత అమౌంట్ యాడ్ చేసి ఇచ్చాను. వాళ్ళ తర్వాత నాకు ఇస్తామని చెప్పి అవి కూడా ఇవ్వలేదు ఇప్పుడు వరకు కూడా. అలాగే నేను ఇప్పుడు దగ్గర జాయిన్ అయ్యి 10 మంత్స్ 1.5 year దగ్గర అవుతుంది. కానీ వాళ్ళు ఇప్పటి వరకు నాకు 3 మంత్స్ శాలరీ చేశారు. రిమైనింగ్ శాలరీ అని ఇస్తాం, ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అలా అని చెప్పుకుంటూ ఇప్పటి వరకు దగ్గర 150 మంది పైగా ఎంప్లాయీస్ని జాయిన్ చేసుకొని ఎవరికి కూడా శాలరీస్ ఇవ్వకుండా, ఇప్పుడు శాలరీస్ అడిగితేనేమో ఇప్పుడు 2 మంత్స్ తర్వాత ఇస్తాం, 3 మంత్స్ తర్వాత ఇస్తాం అని చెప్పి ఎస్కేప్ అవ్వడానికి చూస్తున్నారు. సో మేము అందుకనే మాకు ఎలాగ న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. చంటి బిడ్డల తల్లులు సైతం ఈ కంపెనీలో లక్షలు పెట్టి జాయిన్ అయ్యారు. నెలల వయసున్న బిడ్డలను ఇంటి దగ్గర కుటుంబ సభ్యులకు అప్పగించి మరీ వచ్చి ఉద్యోగం చేశారు. నెల నెలా వచ్చే జీతంతో జీవితం మారిపోతుందని కలలు కన్నారు. కానీ తాము పెట్టుకున్న ఆశలను, కన్న కలలను కంపెనీ నిర్వాహకులు ఎలా వమ్ము చేశారో బాధితుల మాటల్లోనే వినండి. ఏంటంటే మేము కూడా అమౌంట్ కట్టి వచ్చిన వాళ్ళం కదా సార్. సో మేము ఏంటంటే బయటికి వెళ్ళలేని పరిస్థితి మాట. మా అమౌంట్ ఎప్పటికైనా మాకు తిరిగి వస్తుంది అన్న హోప్తో మేము ఎన్ని రోజులు ఉన్నామండి. నాకైతే 1 year బేబీ ఉంది. అంటే నేను స్టిల్ ఈ కంపెనీలో జాయిన్ అయినప్పుడు తనకి 6 months. నేను మా పాపకి ఏదో ఒకటి చెయ్యాలి అన్న కాన్సెప్ట్తో నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను. తనకి ఇప్పుడు 1.5 సంవత్సరం ఇప్పుడు 1 year అయిపోయింది నేను ఇక్కడ జాయిన్ అయ్యి. అంటే శాలరీ నెక్స్ట్ మంత్ ఇస్తాం అని చెప్పుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు సార్. మేము కూడా అదే నమ్మకంతో ప్రతిరోజు వస్తున్నాం, కానీ మాకైతే ఏం న్యాయం జరగలేదు. సో మీరు ఏదో ఒకటి హెల్ప్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. అస్సలు శాలరీ అనేది ఇవ్వట్లేదు. నాకైతే 6 months ఫ్రీగా నేను ఇంటర్న్షిప్ చేశాను. ఇంకో 6 months నాకు ఆఫర్ లెటర్ ఇవ్వడానికి 2 months నన్ను చుట్టూ తిప్పుకున్నారనమాట. ఆఫర్ లెటర్ ఇచ్చాక నీకు 2 months నీకు 15,000 వేస్తాను, 2.5 lakhs, తర్వాత నుంచి నీకు విత్ CTC 25,000 ఇస్తానని చెప్పారు. కానీ ఇప్పటికి వచ్చి నాకు CTC లేదు, శాలరీ కూడా నాకు 2 months వేశారు. ఇప్పుడు నాకు ఇక్కడ 1 year అవుతుంది. నెక్స్ట్ నేను అలాగే నా చేత ట్రైనింగ్లు కూడా చెప్పించుకున్నారు. ఒక 50 మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ చెప్పుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకున్నారు. కనీసం వాళ్ళ ట్రైనింగ్ నేను చెప్పినందుకు వాళ్ళ డబ్బులు కూడా నాకు ఇవ్వడం. బాధితులంతా ఆందోళన చేపట్టడంతో అసలేం జరిగిందనేది తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు LTW కంపెనీకి వెళ్లారు. మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దబాయించే ప్రయత్నం చేశారు కంపెనీ నిర్వాహకులు. అంతేకాదు మీడియా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఏమండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను మాట్లాడివ్వండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు తీస్తున్నప్పుడు నేను తీస్తే తప్పే ఉందండి. మీరు ఎందుకు లేవండి? ఎందుకు లేవు? బాధితులు మీ దగ్గరికి వచ్చారా? మీ దగ్గర కంప్లైంట్ ఇచ్చారా? నాకు సంబంధమే లేదండి. మీకు ఎందుకండి?
నిబంధనలు పాటించకుండా పీఎఫ్లు కూడా చెల్లించడం లేదు ఎల్టీడబ్ల్యూ సాఫ్ట్వేర్ కంపెనీ. ఫేక్ ఇన్వాయిస్లు, ఆఫర్ లెటర్స్ తో మోసానికి పాల్పడింది. ఇదే విషయాన్ని అడిగితే కంపెనీ ప్రతినిధుల సమాధానమేంటో వినండి. మీరు నేను డబ్బులు తీసుకోలేదు. నేను ఏ డబ్బులు తీసుకోలేదండి. శాలరీలు వాళ్ళకి డిలే అయ్యాయండి. నేను వాళ్ళకి 1.5 month ఇస్తానని చెప్పానండి. స్టార్ట్అప్ లో మా ఇష్టం ఉంటే ఇస్తారండి. స్టార్ట్అప్ సిస్టమ్ లేకపోతే ఇవ్వరండి. ఆఫర్ లెటర్లు ఎక్కడ మేము పిఎఫ్ ఇస్తే ఇస్తామని మెన్షన్ చేయలేదండి. మా కంపెనీ పాలసీస్ ప్రకారం మేము ఇచ్చిన 15,000కి మాకున్న దాని ప్రకారం మా చిన్న కంపెనీ కాబట్టి మేము పిఎఫ్ ఈఎస్ఐలు మాకు నచ్చితే ఇస్తాము, లేకపోతే లేదు. అది ఎక్కడైనా రూలే. మొత్తానికి నిరుద్యోగులకు వలవేసి మరీ వందలాది మంది జీవితాలతో చెలగాటమాడింది ఎల్టీడబ్ల్యూ సాఫ్ట్వేర్ కంపెనీ. మోసపోయిన బాధితులంతా న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు.